బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సింగపూర్ లో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా నేడు వరల్డ్ సిటీస్ సమ్మిట్ లో పాల్గొని సీఎం ప్రసంగించనున్నారు. సింగపూర్ పెవిలియన్ గూగుల్ స్టాళ్లను సీఎం సందర్శించనున్నారు. ఆసియా పసిఫిక్ సెమీకాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్ భేటీలో సీఎం పాల్గొంటారు. సిట్రియం ప్రతినిధులతో గ్రీన్ ఎనర్జీ, మైరన్ రంగాలపై సీఎం చర్చించనున్నారు. సింగపూర్ ఉప ప్రధాని గాన్ కిమ్ యాంగ్ తో సీఎం సమావేశం కానున్నారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోకు సీఎం హాజరవుతారు. అమరావతి అభివృద్ధిపై పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ కానున్నారు. రాత్రి సింగపూర్ నుంచి స్వదేశానికి సీఎం చంద్రబాబు రానున్నారు. చంద్రబాబు సింగపూర్ పర్యటనపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు సింగపూర్ లో పర్యటించేందుకు సింగపూర్ వెళ్లారు. ఈ రోజు కూడా ఆయన పర్యటన అక్కడ కొనసాగుతుంది. నిన్న అక్కడున్నటువంటి పారిశ్రామికవేత్తలతో, ప్రధానమంత్రితో, అదేవిధంగా వివిధ మంత్రులతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. ఈ ఉదయం కాకతీయ కల్చరల్ అసోసియేషన్ CBN at the 361 ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. APSC సెమీ కండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొనబోతూ ఉన్నారు. సుర్బానా జురంగ్ అమరావతి ప్లానింగ్ సమావేశానికి హాజరవుతారు. అనంతరం సింగపూర్ ఉప ప్రధానమంత్రితో కూడా చంద్రబాబు నాయుడు భేటీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద చర్చించబోతూ ఉన్నారు. తర్వాత వరల్డ్ సిటీస్ సమ్మిట్ లీడర్షిప్ ప్లేనరీలో పాల్గొని చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు. తర్వాత వరల్డ్ సిటీస్ సమ్మిట్ ఎగ్జిబిషన్ ను సందర్శిస్తారు. సింగపూర్ ఏదైతే పెవిలియన్, ఇన్నోవేటర్స్, అలాగే గూగుల్ టెక్నాలజీస్ స్టాల్స్ ను కూడా ప్రధానంగా చంద్రబాబు నాయుడు పరిశీలిస్తారు. మొత్తంగా ఏదైతే ఈ పర్యటనలో వివిధ ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి అనుకూల వాతావరణం, ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం, ఒక పక్క ఆంధ్రప్రదేశ్ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందో వివరించి అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులను పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చేందుకు చంద్రబాబు నాయుడు గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ఏదైతే సింగపూర్ పర్యటనకు వెళ్లారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేందుకు దేశ విదేశాలకు వెళ్లి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అనుకూల వాతావరణం వివరిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు కూడా పెట్టుబడిదారులు తరలి వస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం వ్యవహరించినటువంటి విధానాల వల్ల పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్లిపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అనుకూల వాతావరణాన్ని చూసి పెద్ద ఎత్తున తరలి వచ్చి కోట్ల రూపాయల పెట్టుబడులు ఇక్కడ పెడుతూ ఉన్నారు. ఈసారి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో కూడా అక్కడున్నటువంటి ముఖ్యమైనటువంటి ఏదైతే కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో భేటీ అయ్యారు. అదేవిధంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సంబంధించి కూడా సింగపూర్ ఎప్పటి నుంచో మన సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. అక్కడ సింగపూర్ లో ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి, రాజధానికి సంబంధించి వాళ్ళు కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా కూడా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతూ ఉంది. మొత్తంగా వివిధ కంపెనీల ప్రతినిధులు కూడా చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించడానికి సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. ఈ రోజు సాయంత్రం దాకా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. ఈ సాయంత్రం దాకా ఉన్నటువంటి కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని ఈ రోజు రాత్రికి సింగపూర్ నుంచి బయలుదేరి ఆంధ్రప్రదేశ్ కి చేరుకోబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.